డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా విధి, మతి, గతి అనే విషయాల్ని మనం ఎందుకు చర్చిస్తున్నాము అంటే ఏమిటి? రాశి పడిన నక్షత్రంగా కానీ, లగ్నా పాయింట్ పడిన నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రంగా కానీ మనం జాతకాలని తీసుకుని పరిశీలిస్తున్నాం కదా. అయితే విధి అంటే ఏమిటి, మతి అంటే ఏమిటి, గతి అంటే ఏమిటి, ఈ మూడింటికి ఏమైనా సంబంధం ఉందా అన్న అంశాలని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. చాలామంది ఇప్పటి వరకు కూడాను వేల సంవత్సరాల నుండి వీరి విధి ప్రకారంగానే నడుస్తుంది, విధి తలరాత ఇది బ్రహ్మచేత రాయబడినది అన్నట్లుగానే భావిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు గమనించండి, అంటే విధి అనేది అర్థం ఏమిటంటే ఒక నియమం, ఒక ఆర్డర్ ప్రకారంగా జరిగేది, దానిని ఎవరూ మార్చలేరు. భూమి అపకేంద్ర బలము, అపకేంద్ర బలాల సహాయంతో తిరుగుతూ ఉంది. దాని వలన మాత్రమే రాత్రి మరియు పగలు అనేవి ఏర్పడుతున్నాయి. సూర్యుడు ఒక చోటే ఉండి ఈ భూమి తిరగడం వలన ఉదయకాలంలో తూర్పున ఉదయించడము, సాయంత్రం అయ్యేసరికి పడమర దిక్కులో అస్తమించడం జరుగుతాం. దీనిని మనం ఏమనుకుంటున్నామంటే వైజ్ఞానికమైనది అని అనుకుంటున్నాం. దీన్నే నియమం అంటారు. ఇది పక్కన పెడదాం. మతి అంటే ఏమిటంటే మన యొక్క మతి ఎలా ఉంటుందో అలాగే మనం చేసే విధానంలో రిజల్ట్స్ అలా ఉంటాయంటాం. అంటే ఏంటి? మతి అంటే ఏంటంటే ఇది మనసుకు సంబంధమైనటువంటి విషయం. మన యొక్క కాన్షియస్నెస్, మన మనసు ఒక క్షణంలో ఉన్నట్లుగా ఇంకొక క్షణంలో ఉండదు. ఈ మనసుకి హద్దులు లేదు, ఎక్కడికైనా దూరుతుంది, ఎక్కడి నుంచైనా చూస్తుంది, చూడకూడని వాటిని చూస్తుంది, మనసుతో వెళ్ళకూడని చోట్ల కూడా వెళ్ళిపోతుంది. దీనికంటూ ఒక హద్దు అనేది ఉండదు, ఎంత దూరమైన ప్రయాణం చేస్తుంది. అందుకని చెప్తారు అన్నిటికంటే వేగమైనది మనస్సు అని. మనసుతో సమానంగా వేగంగా ప్రయాణం చేసే ఇంతవరకు ఏ యొక్క సాధనం కానీ వాహనం కానీ లేదు అంటారు. ఇది కాన్షియస్. మనం అనుకున్నవన్నీ జరగాలనే రూల్ లేదు. మనం ఎన్నైనా అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, మంచి అనుకోవచ్చు, చెడ్డ అనుకోవచ్చు. దాన్ని మనము అనేకమైన ప్లాన్లు చేయవచ్చు, అనేకమైనటువంటి ప్రణాళికలు రచించవచ్చు. దాన్ని మనం ఏం చెప్తామంటే మతి అంటాం. అయితే గతి అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. గతి అంటే ఏమిటంటే
మనం ఏదైతే మనకు నచ్చదో, మనకు ఏదైతే ప్రాప్తం లేదో దానిలోకి ప్రవేశించేయడం. మనకు నచ్చకపోయినా వాటిని మనము స్వీకరించడం. ఇది మీకు సరికాదు అని తెలిసి కూడాను దాన్ని మనం పొందడం. అలా పొందినప్పుడు పెద్దవాళ్ళు అంటుంటారు, ఏదైనా నష్టం జరిగినప్పుడు నీ గతింతే, నీ జీవితం ఇంతే, నువ్వు జీవితకాలం ఇలాగే ఉండాల్సిందే, నీ గతి ఇంతే అని తిడుతుంటారు. అంటే అర్థం ఏమిటి? గతి అనేది ఏమిటంటే అందరూ ఏమనుకుంటారంటే భవిష్యత్తు అనుకుంటున్నారు. అందుకని మన దగ్గరికి జ్యోతిష్ శాస్త్ర పరిశీలనకు వచ్చినప్పుడు మా బిడ్డ ఏమి చదువుతాడు, ఏమవుతాడు, అతని భవిష్యత్తులో ఏమి జరుగుతుంది, ధనవంతురైనటువంటి భార్య వస్తుందా, కారులో షికారులు తెప్పే భర్త వస్తాడా, బంగ్లాలు తరచుచి ఇలాంటి భూస్వాములుగా ఉన్నటువంటి కుటుంబంలో నుండి మాకు కోడలుగా వస్తుందా, మా అబ్బాయి జాతకంలో లేదా మా అమ్మాయి జాతకంలో ఇతర దేశాలకి వెళ్తాడని రాసి పెట్టుందా. దీన్ని భవిష్యత్ అంటారు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఆ భవిష్యత్తుని నిర్ణయించగలిగేది ఏమిటి అనేది తెలియకుండా అడుగుతుంటారు. అంటే ఏమిటి? ఇప్పుడు ఒక బిడ్డ పుట్టినప్పుడు, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టినప్పుడు వాళ్ళు ఫలానా వాళ్ళు తల్లిదండ్రులుగా ఉండాలి అని నిర్ణయించుకొని వారి కడుపులో పుడతారా? తల్లిదండ్రులుగా నిర్ణయించడం అనేది వీరు వంతా? అదే గతి. మీరు ఇంత పొడుగు, ఇన్ని అడుగులు, ఇన్ని ఇంచులు ఉండాలనేసి మీరు నిర్ణయిస్తారా? అది మనం నిర్ణయించేది కాదు. అది గతి. మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సూర్యుని యొక్క వెలుతురులోకి వెళ్ళినప్పుడు సూర్యుని యొక్క తీవ్రతకి మనము బాధపడాల్సిందే. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వేసవి కాలంలో మనకు చెమటలు పట్టాల్సిందే. అది గతి. అంటే మనము కోరకపోయినా, మనం వద్దనుకున్నా మనల్ని అది వెంటాడుతూనే ఉంటుంది. అందుకని మన గతి ఇలా అయింది అని అంటుంటారు. నా గతి ఇంతే, నేను ఇలాగే ఉండాల్సిందే అని అంటుంటారు కదా, దానిని గతి అంటారు. ఇప్పుడు మతి అనేది ఒక సర్కిల్ అనుకుందాం, గతి అనేది ఒక సర్కిల్ అనుకుందాం. ఆ రెండు సర్కిల్ని పక్కన తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఆ మధ్యలో ఒక ఇంటర్సెక్షన్ అంటారు దాన్ని. అంటే ఈ యొక్క వృత్తానికి ఆ వృత్తానికి మధ్యలో ఒక గ్యాప్ లాగా వస్తే దానిని విధి అంటారు. అంటే ఈ విధిలో ఆప్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అదే మన జాతకం. అంటే మన జాతకంలో ఇలా జరుగుతుంది అని రాసి పెట్టి ఉండరు. దాంట్లో ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఒకటి నెగిటివ్ ఉంటుంది. నీ యొక్క మనసుతో, నీ యొక్క కాన్షియస్నెస్తో అందులో పాజిటివ్ ఏదని తెలుసుకోగలిగితే నీ గతి మంచి గతిగా ఉంటుంది, మీ భవిష్యత్తు బాగా ఉంటుందని చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. దానిని అనుసరించే మనం ఏం చెప్తామంటే, ఒక జాతకం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ జాతకములో ఏ పర్మిషన్లు మీకు ఇవ్వబడింది ఈ జన్మకు, దానిని తెలుసుకొని దానిలో కూడాను మనము చేయగలిగినదే చేయాలి. ఎలాగో మనకు వచ్చేదాన్ని, మనకు జరిగే చెడ్డని మనం ఆపలేము,
కానీ మనము వెళ్ళి ఆపదలో పడకుండా ఉండడానికి మనం పాజిటివ్ వేని ఎత్తుక్కుని వెళ్ళినప్పుడు మన యొక్క భవిష్యత్తు బాగుంటుంది అని నిర్ధారణ చేస్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. మన దగ్గర గూగుల్ మ్యాప్ ఉంది, కొత్త ప్లేస్కి వెళ్తున్నారు. తెలివైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరిని అడుగడుగునా అడుక్కుంటూ ఈ అడ్రస్ ఎక్కడ, ఈ అడ్రస్ ఎక్కడ, ఈ అడ్రస్ ఎక్కడ అని తెలుసుకునే బదులే గూగుల్ మ్యాప్ని ఆన్ చేసినప్పుడు ఫలానా ప్లేస్ అంటే ఆ ఫలానా ప్లేస్లోకి అది చేరుస్తుందా లేదా, ఆ విధంగా ఒక నిర్దిష్టమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుంది. విధి తలరాత, ఇది రికార్డెడ్, బ్రహ్మ మనకు రాసేశాడు అని అంటున్నారు కదా, కానీ మనకు అలా రాసి ఉండదు. జాతకములో విధి, మతి, గతి అని 3 అంశాలు ఉండి మనము తీసుకునే నిర్ణయము పాజిటివ్ అయినప్పుడు మన భవిష్యత్తు అనబడే గతి మంచిదవుతుంది. ఆ విధి నియమములలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అయితే ఆ పాజిటివ్ని మనం తీసుకొని ముందుకు నడవడం వలన మనము రాబోయే కాలంలో మంచి జీవితాన్ని పొందుతాము. మనం అనేక మార్లు చెప్తుంటాం, మకర రాశి మకర లగ్నం వారు కానీ మేషరాశి మేషలగ్నానికి చెందినటువంటి వారు ససేమిరా వారి పేరు మీద ఆస్తిపాస్తుల్ని కొనకండి, అసెట్ని పామ్ చేసుకోకండి. అలా చేసుకోవడం వల్ల దాని నుండి మీకు నష్టం వస్తుంది, అప్పుల బాధల్లో కూరుకుపోతారు. ఆస్తులు ఉన్నా అమ్మి దాన్ని కట్టలేని పరిస్థితి ఉంటుంది, లోన్లో పెట్టవలసి వస్తుంది, తనఖా పెట్టి దాన్ని జప్తు చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతారు, లేదా ఇల్లు కట్టినా ఆ ఇంట్లో మీరు ఉండని పరిస్థితిని ఈ ప్రకృతి కలిగిస్తుంది. మీ గతి ఇలా మారిపోతుంది అంటుంటే కొంతమంది మేము కొన్నామండి, కొని ఆస్తులన్నీ మా పేరు మీదే ఉన్నాయండి అంటారు. సరే ఓకే, కొన్నారు, దాన్ని మీరు అనుభవిస్తున్నారంటే ఇంతవరకు అనుభవించింది లేదు. కొని అమ్మేసినాము, కొన్ని అప్పుల్లో చిగులుకుంది, కొన్ని డిస్ప్యూట్లో ఉన్నాయి, కొన్ని తనఖాలో ఉంది, ఏమీ పరిస్థితి అర్థం కాలేదు, అమ్మి కట్టాలన్నా కానీ వీలు కుదరలేదని వాపోతుంటారు. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అదేదో మీరు పాజిటివ్గా నిర్ణయం తీసుకుని మనం మకర లగ్నంలో పుట్టాము కాబట్టి మన ఎట్టి పరిస్థితుల్లో మన పేరు మీద ఆస్తిపాస్తులు కొనకూడదని కానీ మీకు తెలుసుంటే దానినే తెలియజేసేది విధి. ఆ విధిలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. దానిని నిర్ణయించగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజర్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి మన జాతకంలో మనకు ఏమి అనుమతినిచ్చింది, ఫలానా పని చేయవచ్చా చేయకూడదా, చేస్తే మంచి ఫలితాలు వస్తాయా రావా, మంచి ఫలితాలు రావు అని తెలిసి కూడాను దానిలో దిగి దానిలో కష్టాలు అనిపించడమే మీ గతి. అంటే మీ గతి అంత చండాలంగా తయారవుతుందని అర్థం. తెలుసుకున్న వారు చక్కగా వారు పాజిటివ్ వేలో వెళ్తే వారి గతి పాజిటివ్గానే ఉంటుంది. ఈ విధంగా విధి, మతి, గతి అనే ఈ 3 అంశాలనే మనము ఎక్కువగా ప్రాధాన్యంగా తీసుకుని వాటికి ప్రాముఖ్యతనిచ్చి డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మనం తెలియజేస్తుంటాం. కొంతమంది చిన్న బిడ్డలు పుట్టిన వెంటనే తీసుకొచ్చి జాతకాలని రాసుకున్న తర్వాత మా బిడ్డకి ఎప్పుడు పెళ్ళవుతుంది, 3 నెలలు, 6 నెలలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల బిడ్డలకు అడుగుతున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితితో చూడండి. ఆ బిడ్డకి ఏం కావాలి, అప్పుడు ఆరోగ్య పరిస్థితి కావాలి. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఆయా వయసు పెరిగే కొద్దీ ఆ అవసరాలని బట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో దానికి జ్యోతిష్యుల్ని కలవాలి. కానీ మొదటే ఒక బుక్ పెట్టుకొని ఈ దశలో
ఈ అంతర్దశలో, ఈ భుక్తిలో, ఈ సూక్ష్మంలో, ఈ ప్రాప్తంలో పలానప్పుడు పలానా జరుగుతుందని రాసి ముద్రలు వేసి ఇచ్చేస్తా ఉన్నారు బుక్కులుగా. మరి అలా జరుగుతుందంటే జరిగేది ఏమీ ఉండదు. ఏమని అడిగేదానికి మీరు వెనక్కి వెళ్తే వాళ్ళు ఫోన్లు ఎత్తరు, అడ్రస్లు ఉండదు. కానీ మనం ఏం చెప్తున్నాము, ఒక అబ్బాయికి వివాహం చేయాలని 1 సంవత్సరము లేదా 6 నెలలు మునుపు కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ నిర్ణయం తీసుకోండి, ఇలాంటి డిజైన్ ఉన్నటువంటి అమ్మాయితో లేదా అబ్బాయితో వివాహం చేసుకోండి, వీరి జీవితం బాగుంటుంది, వీళ్ళ గతి బాగుంటుందని చెప్తాం. అది ఏమీ కాకుండా 10th క్లాస్ చదువుతున్నటువంటి అమ్మాయికి లేదా అబ్బాయికి జాతకం తీసుకొచ్చి మన దగ్గర చూపించి వాళ్ళ కెరీర్ని డిజైన్ చేసుకోకుండా అబ్బాయి వివాహ జీవితం ఎలా ఉంటుంది, అమ్మాయి యొక్క వివాహ జీవితం తెలుసుకుని మీరేం చేస్తారు? ఇది కరెక్టేనా? కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు మన జాతకంలో ఏం పర్మిషన్ ఇచ్చింది, ఆ పర్మిషన్ అనేదే లేకుండా ఉంటే దాంట్లో ఎంటరే చేయించదు. ఒకరి జాతకంలో వారు ఒక వైద్య వృత్తిలో ప్రవేశించాలనో, లాయ వృత్తిలో ప్రవేశించాలనో, సాఫ్ట్వేర్ వృత్తిలో ప్రవేశించాలనో, లేదా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయాలనో, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయాలనో, లేదా రియల్ ఎస్టేట్ చేయాలనో, లేకపోతే ఒక టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలనో, లేకపోతే ఇంకొక మంచి ఒక పొలిటీషియన్గా తయారవ్వాలనో ఏదో ఒకటి ఉంటుంది. దానిని మొదట నిర్ణయించుకోవాల్సింది ఎప్పుడంటే 10వ తరగతి అయిపోయిన వెంటనే నిర్ణయించుకొని వారు కానీ దానికి తగినట్టుగా ప్లాన్స్ కానీ వేసుకొని కోర్సులో కానీ బ్రిడ్జ్ కోర్సులో ఎంటర్ అయితే వారికి ఉన్నటువంటి భవిష్యత్తు బాగుంటుంది. దానిని నిర్ణయించేదే గతి. ఆ విధిలో ఉన్నటువంటి పాజిటివ్ని, ఆ విధిలో ఉన్నటువంటి నెగిటివ్ని తెలుసుకోవాలి. మన జాతకం ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆప్షన్స్ ఏబిసిడి అనే ఆప్షన్స్ ఉంటుంది. ఆప్షన్లో పాజిటివ్ ఏమిటి తెలుసుకొని నెగిటివ్ని ఇగ్నోర్ చేయడమే డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్. దీనినే మనం ప్రతి ఒక్క వీడియోలో తెలియజేస్తున్నాం. అది ప్రతి ఒక్క విషయానికి మనం వర్తింపజేస్తున్నాం. ఒకరు ఇతర దేశాలకి వెళ్ళకూడదు అని చెప్తుంటే వారే ఇతర దేశాలకు వెళ్ళి ఆడి చిగులుకుంటున్నారు. సింహరాశి, సింహ లగ్నము, వృషభ రాశి, వృషభ లగ్నానికి చెందినటువంటి వారు ఇతర దేశాలకి వెళ్ళనేకూడదు అంటున్నాం. ఒకవేళ తులారాశి, తులా లగ్నం వారు కానీ, లేకపోతే కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారు కానీ వారికి ఇతర దేశాలకి వెళ్ళి నివాసం చేసే యోగం ఉండి కూడాను వెళ్ళేటప్పుడు అందరికీ పోస్టులేసి అతికించి కానీ వీళ్ళు బయలుదేరితే అక్కడ వెళ్ళి అనేకమైన కష్టాలు నష్టాలు పడి తిరుగు ప్రయాణమై తిరిగి మన ఇండియాలోకి రావాల్సిన పరిస్థితి కలిగిస్తుంది అంటున్నాం. లేదండి దశ బాగుందండి, భుక్తి బాగుందండి, అంతర్దశ బాగుందండి, మీరు వెళ్ళండి అని చెప్పి పంపించి నానా అవస్థలకి నరకప్రాయమైన జీవితాన్ని పొందే విధంగా చేసి తిరుగు తపాల్లో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం చెప్పేది నిజమా లేదా ఏదో గుడ్డివాటంగా చెప్పినామన్న ఉద్దేశంతో ఒక కాల నిర్ణయాన్ని ఎప్పుడు జరుగుతుంది, ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని తెలుసుకొని ఏం చేస్తారు మీరు? ఒకవేళ మంచి జరిగితే మాత్రము సంకలు గుద్దుకుంటారు, అదే చెడ్డ జరిగితే మాత్రం దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసే నివారణలు, పరిష్కారాలు, రెమెడీస్, పూజలు ఇవన్నీ చేయమని మీరు అడిగి మరీ పండితుల దగ్గర చెప్పించుకొని చేసినా కానీ జరగకుండా ఇబ్బంది పడేవారు ఎంతమందో కదా. కాబట్టి మనలో మార్పు రావాలి. మన జాతకం అనేది మనకు పర్మిషన్ ఇస్తుంది. అందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ని స్వీకరించాలి. మన జాతకం అనేది మన యొక్క మనోస్థితి. ఆ మనోస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క మతిని మనము కంట్రోల్లో పెట్టుకోగలిగితే మన యొక్క గతి బాగుంటుంది. ఆ విధిలో ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్లో పాజిటివ్ని స్వీకరించగలిగితే మన మనసు స్థిరంగా ఉండి మనం తీసుకునే ఏ ఒక్క మంచి నిర్ణయమైనా కానీ మన జీవితంలో మంచి గతులను ఏర్పాటు చేస్తుంది, భవిష్యత్తుని ఏర్పాటు చేస్తుంది అనడమే విధి మతి గతి యొక్క నిర్వచనం. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో
దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.